హలో అండి. నమస్తే. ఎలా ఉన్నారందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని విజిట్ చేసినట్లయితే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో చివరి వరకు చూసినప్పుడు మాత్రమే ఉపయోగకరంగా ఉంటుంది. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అక్షయ తృతీయ వైశాఖ శుద్ధ తదియనే మనం అక్షయ తృతీయగా జరుపుకుంటాము. వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే మూడవ రోజే అక్షయ తృతీయ. 2024 సంవత్సరంలో అక్షయ తృతీయ ఏ నెల, ఏ తేదీన, ఏ రోజున వచ్చింది? అలాగే తదియ తిథి ప్రారంభ ముగింపు సమయాలేమిటి? ఈ రోజున పూజ ముహూర్త సమయమెప్పుడు? అలాగే బంగారం కొనుగోలు చేయదలుచుకున్న వారికి బంగారం కొనుగోలు చేసే సమయాలేమిటి? మొదలైనటువంటి విషయాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. 2024 సంవత్సరంలో అక్షయ తృతీయ మే 10 శుక్రవారం రోజున వచ్చింది. ఇక తదియ తిథి మే 10, 2024 శుక్రవారం ఉదయము 4:17 ప్రారంభమై మరుసటి రోజు అనగా మే 11, 2024 శనివారం రోజున తెల్లవారుజామున 2:50 వరకు ఉంటుంది. ఏ రోజైనా పూజని బ్రహ్మ ముహూర్తంలో చేసుకోవటం అనేది ఉత్తమ ఫలితాలని ఇస్తుంది. అలా కుదరని వారు ఈ రోజున 5:46 నుండి మధ్యాహ్నము 12:13 లోపున పూజా కార్యక్రమాలను ముగించుకోవటం ఉత్తమము. ఇక బంగారం కొనుగోలు చేయవలసిన సమయాలు ఉదయము 5:38 నుండి 10:28 వరకు. అలాగే మధ్యాహ్నము 12:04 నుండి 1:40 వరకు. సాయంత్రం 4:53 నుండి 6:29 వరకు. ఈ సమయాలలో బంగారంను కొనుగోలు చేసినట్లయితే ఉత్తమ ఫలితాలని పొందవచ్చును. అక్షయం అంటే తరిగిపోనిది అని అర్థము. అంటే తరిగిపోకుండా, క్షీణించకుండా శాశ్వతంగా ఉండేది అని అర్థము. ఈ అక్షయ తృతీయ రోజున ఏ వ్రతం చేసినా, ఏ పూజ చేసినా, ఏ హోమం నిర్వహించినా దాని యొక్క ఫలము అక్షయమవుతుంది. అలాగే ఈ రోజున చేసే యజ్ఞయాగాది క్రతువులు, పూజలు, జపాలు దివ్యమైన ఫలితాలనిస్తాయి. ఈ రోజున ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది శుభప్రదమే. అక్షయ తృతీయ రోజున వారము, రాహుకాలము, వర్జము, దుర్ముహూర్తము మొదలైనటువంటి చూసుకోవలసిన అవసరము లేదు. కారణము ఈ రోజున ప్రతి నిమిషం కూడా సుముహూర్తమే. అక్షయ తృతీయ రోజున ఏ పని చేసినా అక్షయమవుతుంది అంటారు. అంటే రెట్టింపు అవుతుంది అని అర్థం. అందువల్ల సాధారణంగా మహిళలు ఈ రోజున బంగారం కొనుగోలు చేయటానికి ఆసక్తి చూపిస్తారు. ఈ రోజున గ్రాము లేదంటే అరగ్రామైన బంగారం కొనుగోలు చేయడానికి మహిళలు ఆసక్తి చూపుతారు. అలాగే ఈ రోజున బంగారం కొంటే లక్ష్మీదేవి తమ ఇంట కొలువై ఉంటుందని నమ్ముతారు. అక్షయ తృతీయ రోజున గణపతిని, లక్ష్మీనారాయణుల్ని ప్రత్యేకంగా పూజిస్తారు. అక్షయ తృతీయకి పురాణాల్లో చాలా విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది. సూర్యభగవానుడు వనవాసంలో ఉన్న పాండవులకు అక్షయ పాత్రని ప్రసాదించిన రోజు ఈరోజు. అలాగే పరశురాముడు జన్మించిన రోజు కూడా ఈరోజే. నిరుపేద అయిన కుచేలుడు బాల్య స్నేహితుడైన శ్రీకృష్ణుడి కటాక్షంతో అక్షయమైన సంపదల్ని పొందిన రోజు అక్షయ తృతీయ. ఇంకా లక్ష్మీదేవిని పూజించి కుబేరుడు సంపదలకు రక్షకుడిగా నియమితుడైన రోజు కూడా ఈ అక్షయ తృతీయ రోజునే. శ్రీ మహాలక్ష్మిని శ్రీ మహావిష్ణువు వరించిన రోజు ఈ అక్షయ తృతీయ. అందువల్ల ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఇల్లు సిరి సంపదలతో కలకలలాడుతుందని నమ్ముతారు. ఈ రోజున బంగారం కొంటే లక్ష్మీదేవి తమ ఇంట కొలువై తీరుతుందని నమ్ముతారు. ఈ అక్షయ తృతీయ రోజున బంగారంను కొనుగోలు చేయటం కంటే కూడా కొనుగోలు చేసినటువంటి ఆ బంగారమును బ్రాహ్మణులకు దానం చేసినట్లయితే మన ఇంట బంగారము అక్షయమవుతుందని చెబుతారు. ఈ రోజున ముఖ్యంగా దాన ధర్మాలు చేసినట్లయితే చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు. ఈ రోజున చేయవలసిన దానాలు మంచినీటి కుండ దానం చేయటము, అలాగే స్వయం పాకము ఇవ్వడము మొదలైనటువంటివి చేయవచ్చును. అలాగే ఈ రోజున చెప్పులు దానం చేసినట్లయితే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని శాస్త్రవచనము.
అందువల్ల ఈ అక్షయ తృతీయ రోజున బంగారంను కొనుగోలు చేసి దానం చేయలేకపోయినప్పటికీ ఇతరత్రా దానాలను చేసి శుభ ఫలితాలను పొందవచ్చును. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.